సమ్మర్ రాకనే సమ్మర్ కష్టాలు అయితే మొదలైపోయినాయి అనమాట. అందుకోసమే నేను క్రాంప్టన్ ఆప్టిమస్ 100 అయితే కూలర్ అయితే తెచ్చుకున్నాను. సో దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అయితే మనం మొత్తం ఇప్పుడు చూసేద్దాం. సో మీరు మొదట అయితే ఇప్పుడు చూసుకున్నప్పుడు అయితే ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. దీంట్లో హ్యూమిడిటీ కంట్రోల్ అనేది కూడా కొత్తగా వచ్చింది. ఆ ఆప్షన్ మీకు తర్వాత చూపిస్తాను. ఇదైతే ఫ్యాన్ స్పీడు. తర్వాత ఈ మోటార్ అంతా మొత్తం వచ్చేసి ఇది స్వింగ్ అండ్ మోటార్ కంట్రోల్. ఇదైతే ఐస్ ఛాంబరు. ఈ ఐస్ ఛాంబరు మనం ఐస్ వేసుకొని పెట్టుకోవచ్చు. సో దాని ద్వారా మనకి ఎక్కువ కూలింగ్ అయితే వస్తుంది. సో దీని తర్వాత ఇప్పుడు మీరు వెనకలైతే చూపిస్తానని చెప్పాను. ఇది మొత్తం 100 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. ఇది చూడండి, ఇప్పుడైతే హాఫ్ ట్యాంక్ ఉంది, ఆల్మోస్ట్ 50 లీటర్లు. అయినా నేను వీల్స్ అయితే చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సన్న ట్యాప్ లాంటిది తిగిన నేను డ్రైన్ వాటర్ అనమాట. ఈ ఆప్షన్స్ అయితే ఏమైతే ఉన్నాయో అది కూలింగ్ ఎంత ఎక్కువ కావాలి తక్కువ కావాలని పెట్టుకోవచ్చు. తర్వాత ఈ డ్రైన్ అవ్వడానికి ఆ స్విచ్ని అయితే మనం రొటేట్ చేసినట్లయితే మిగిలిపోయిన వాటర్ అన్ని ఆ చిన్న పైప్ నుంచి బయటకు వచ్చేస్తాయి. సో అక్కడ చిన్న పైప్ దగ్గర ఒక చిన్న సెట్టింగ్ అనేది ఉంటుంది. ఆ పైప్ క్లోజ్ చేసి వచ్చి ఉంటుంది. దాన్ని తీసేసి ఈ పైప్ని అయితే మనం అటాచ్ చేసుకోవాలి. సో మీకు ఒకసారి ఓవరాల్గా ఇదైతే మీకు చుట్టుపక్కల నుంచి రొటేట్ అయితే చూపిస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది హనీబీ గ్రిల్. ఈ హనీబీ గ్రిల్ నుంచి మీకు జాలరీ మెస్ కూడా వచ్చి ఉంటుంది. దీని ద్వారా మనకి లోపల ఎక్కువ డస్ట్ పోకోకుండా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎక్కువ అయితే మనకి ఈ డస్ట్ అయితే అవి కిటకాలు అయితే లోపల పోకుండా ఈ గ్రిల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఓవరాల్గా కొంచెం ముందు నుంచి అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం ఎత్తు ఉండే ఫీల్ అయితే కనిపిస్తుంది మీకు. కొంచెం ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్ 3.5 ఫీట్ అయితే ఉంటుంది ఇది. సో మీరు చూడండి, ఈ వెనకాల కూడా ఇదే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు వెనకాల లుక్ అయితే చూడొచ్చు. వెనకాల కూడా ఎలా ఉందో ఇది ఇలాగ ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి 2 పైపులు అయితే ఉంటుంది. మీరు వ్యూస్ మనము దాంట్లో నుంచి కావాలంటే మనము పైప్ ఇన్లెట్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఫుల్ అనమాట. ఇప్పుడు మీకు ఇప్పుడు చూడండి, ఇది ఎక్కువ రాన్ చేసి చూపిస్తా ఎలా ఉందో. గాలి అయితే చాలా చక్కగా బాగా పెద్దగా స్ప్రెడ్ అవుతుంది. చూడండి, ఇది ఇంకా నేను లోలోనే పెట్టాను. వెడల్పు నుంచి కూడా బాగా కవర్ చేస్తుంది, ఎక్కువ అయితే కవర్ చేస్తుంది. సో ఈ రకంగా మనము దీన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ లోపల ఈ ఐస్ ఛాంబర్ అయితే ఉంది కదా, ఈ ఐస్ ఛాంబర్లో నీళ్ళు ఎంత చక్కగా అయితే మీకు రొటేషన్ అవుతున్నాయో మీకు తెలియట్లేదు, చూస్తే మీకు అర్థమవుతుంది. మన దగ్గర ఉన్నటువంటి ఐస్ అయితే ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ అయితే దీంట్లో పెట్టుకున్నట్లయితే దీని ద్వారా ఆ ఛాంబర్లోకి లోపలికి వెళ్ళి ఐస్ అయితే చాలా కూలింగ్ అయితే మనకి ఎక్కువ ఎఫిషియెంట్గా అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా ఫ్లో అవుతున్నాయో. ఈ ఫ్లో అవ్వడం ఎక్కువ బాగుంటేనే మనకి ఎక్కువ కూలింగ్ అయితే మనకి జనరేట్ అవుతుంది. మీరు వెనకాల కూడా ఈ ఆప్షన్ ఏదైతే ఉందో చూపించాను ఇందాక, దాన్ని మీరు పెట్టుకోవడం వల్ల చాలా బాగా అవుతుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, క్రాంప్టన్ వారి ఆప్టిమస్ 100 అనే ఎయిర్ కూలర్.